ఇప్పుడు అమెరికా భారత్ మీద 500% సుంకాలు విధిస్తానని బెదిరించిన భారత్ అయితే మాత్రం బెదిరిపోలేదు. రష్యా దగ్గర చమురు కొనడం తగ్గించింది. మన భారత ప్రయోజనాలకు అనుగుణంగా రష్యా దగ్గర చమురు కొనింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తగ్గించింది కూడా అమెరికా ఆంక్షల నేపథ్యంలో. 500% సుంకాలు వేస్తామని చెప్తే భయపడిపోలేదు, బెదిరిపోలేదు. స్పష్టంగా చెప్పింది, మా 140 కోట్ల జనాభా ప్రయోజనాలే మాకు ముఖ్యం. అలాగని మేము అమెరికాని విభేదించలేదు. మాకు ఎక్కడ చమురు తక్కువ దొరికితే అక్కడ కొంటాం. మాకు 140 కోట్ల జనాభా ఉన్నారు. మా దేశ ప్రయోజనాలకి చాలా చమురు అవసరం. మీరు చెప్పినట్లుగా కొంటే మా దేశం నష్టపోతుంది. కాబట్టి మేము ఎక్కడ తక్కువ దొరికితే అక్కడే కొంటాం తప్ప ఇంకా ఏదో యుద్ధాలు రేపాలనో లేకపోతే ఉక్రెయిన్ నాశనం చేయాలనే ఉద్దేశం మాకు లేదు అని స్పష్టంగా భారత్ ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు 500% సుంకాలు విధిస్తాం అని కాంగ్రెస్ సభలో గనక రేపు బిల్లు పెడతారు. బిల్లు పెట్టినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ సభ అయితే దాన్ని ఆమోదించినా ఆమోదించకపోయినా భారత వైఖరి అయితే స్పష్టంగానే ఉంది. అమెరికాని విభేదించలేదు. అమెరికాని విభేదిస్తే మనం దాదాపు $88 బిలియన్ వ్యాపారం దెబ్బతింటది. అంటే దగ్గర 8 లక్షల కోట్ల రూపాయలు. 8 లక్షల కోట్ల రూపాయలు అంటే ఇక్కడ ఎంతమంది వ్యాపారస్తులు, వ్యవసాయదారులు వీళ్ళందరూ నష్టపోతారు కదా. వీళ్ళందరికీ ఇప్పటికిప్పుడు మనం ఏం చేస్తాం? కాబట్టి అమెరికాతో విభేదించకూడదు. మన దేశ ప్రజల యొక్క ప్రయోజనాలు కూడా కాపాడాలి. అలాగే చమురు విషయంలో కూడా మన ప్రయోజనాలు దక్కించుకోవాలి. ఇక్కడ అమెరికాని విభేదించడము లేదు, అమెరికాకి లొంగడము లేదు. భారత్ స్పష్టంగా చెప్పేసింది, మా దేశ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. మీరు 500% వేస్తారా, 1000% సుంకాలు వేస్తారని గట్టిగా చెప్పలేకపోయినా 500% సుంకాలకైతే భయపడలేదు. స్పష్టంగా చెప్తోంది, మాకు మీతో వ్యాపారం చేయాలని ఉంది, కానీ మీరు ప్రతిదాన్ని మేము బెండ్ చేస్తాం, ప్రతిదాన్ని సుంకాల పేరుతో భయపెడతామంటే భయపడం. కాకపోతే ఏంటి, ఇప్పుడు ఈ 500% సుంకాలు గనక అమలయ్యాయి అనుకోండి, ఒకవేళ కాంగ్రెస్ సభ ఓకే చేసిందంటే ఖచ్చితంగా నిషేధం. ఈ $88 బిలియన్ ఉత్పత్తులు ఆగిపోతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. నరేంద్ర మోదీ ఎందుకు నోరు వెప్పడు? వెంటనే చెప్పవచ్చు కదా అమెరికాకి 500 కాకపోతే 1000% సుంకాలు విధించుకోండి అని. ఇప్పుడు ఎవరైతే గట్టిగా మాట్లాడమంటున్నారో అదే విధంగా భారత్ చేస్తే ఇక్కడ ఎంతమంది రైతులు నష్టపోతారు? అది ఎంత పెద్ద ప్రబంధన సృష్టిస్తుంది, ఎంత పెద్ద అలజడి సృష్టిస్తుంది తెలుసా? ఆ అలజడి కోసం కూడా వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అమెరికా కూడా అంతే. ఒకవేళ 500% సుంకాలకి కాంగ్రెస్ సభ ఓకే చెబితే భారత్లో జరిగేటటువంటి అలజడులు కూడా చూడాలని చూస్తుంది. ఎందుకు? $88 బిలియన్ వ్యాపారం ఆగిపోతుంది. ఎవరు కొంటారు? మన వస్తువు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1000 ఇప్పుడు అక్కడ అమెరికాలో ఉందనుకుందాం. ఇప్పుడు 500% సుంకాలు విధిస్తే ఎంత అవుతుంది? ₹5000 అవుతుంది. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఒక బస్తా బియ్యం ఇప్పుడు ఇంచుమించు అమెరికాలో 4000-5000 ఉన్నాయి అనుకుందాం. అంటే ఒక $60-70 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు సడన్ గా అది ఎంత అయిపోద్ది? సడన్ గా అది $300-400 అయిపోద్ది. అప్పుడు మన భారతీయులు కూడా కొనరు మన బియ్యాన్ని. భారతీయులు కూడా కొనరు. అవసరమైతే పాకిస్తాన్ బియ్యం కొంటారు. అంటే ఎవరు మరి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మించిపోతుంటే వాళ్ళే కొంటారు. అంటే పూర్తిగా నిషిద్ధం. ఇక భారత వస్తువులు అక్కడికి వెళ్ళడానికి లేదు. వెళ్ళినా ఎవరు కొనరు. ట్రేడర్సే కొనరు. ఇంకా వినియోగదారులు పక్కన పెడతాం, కస్టమర్స్ గురించి పక్కన పెడతాం. ట్రేడర్స్ ఎవరు కొనరు. ఆ అలజడి చూసి మళ్ళీ ఇక్కడే ఎవడైతే గట్టిగా మాట్లాడండి నరేంద్ర మోదీ అని అంటాడో వాడే మళ్ళీ మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటరా? నువ్వు ఇప్పుడు అమెరికాతో తెగదింపులు చేసేసావు, మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? మరి వీళ్ళ రైతులు పాపం ఇంత నాశనం అయిపోతున్నారు. 8 లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం ఆగిపోయింది. ఇది ఇప్పుడు ఎక్కడికి పంపిస్తావు అని ఇక్కడే తిడతారు. కాబట్టి ఈ 2 నాలుకల ధోరణి మనం చూసి వెంటనే ఎగరడానికి లేదు. అక్కడ జరుగుతున్న పరిణామాలకి ఏ దేశమైనా సరే నిశ్చితంగా ఆలోచించి చెప్పాలి. ఇంకా భారత్ బాగా గట్టిగా స్పష్టంగా చెప్పింది, మా దేశ ప్రయోజనాలు ముఖ్యము అని. అంటే దేశ ప్రయోజనాలు ముఖ్యమంటే అటు అమెరికాతో వ్యాపారం చేయడము ముఖ్యమే, రష్యా దగ్గర చమురు కొనడము ముఖ్యమే. స్పష్టంగా చెప్పింది. కాబట్టి కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా దీనికి ఆమోదం తెలవదు. మన 50% సుంకాలు అనేది ట్రంప్ తన ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి 50% సుంకాలు వేశాడు. కానీ ఇప్పుడు ఇంత శాతం సుంకాలు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ సభ ఆమోదం కావాలి. ఖచ్చితంగా ఆమోదం తెలవదు. భారత్ లాంటి వ్యూహాత్మక దేశాన్ని వదులుకుంటే రేపు చైనా లాంటి దేశాన్ని అడ్డుకోవడం కష్టం. కాబట్టి కాంగ్రెస్ ఆలోచిస్తుంది. ఈ పిచ్చోడు మరో 3 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత తన వ్యాపారాలు ఏమో వాడు చేసుకుంటాడు. మరి అమెరికా పరిస్థితి ఏంటి? అమెరికా తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఎవడు రక్షిస్తాడు? మళ్ళీ 3వ అధ్యక్షుడు అవడు ట్రంప్. ఆ తర్వాత ఏం చేసినా నాకు సంబంధం లేదు, నేను పరిపాలించిన 8 సంవత్సరాలు బాగా పరిపాలించేసాను, మీరు చూసుకోండి అంటాడు. పట్టించుకోడు. ఈ పిచ్చోడు గురించి మనం పట్టించుకొని ఇప్పుడు భారత్ మీద 500 సుంకాలు వేసామంటే రేపు మళ్ళీ అమెరికానే ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇదంతా పెద్ద కష్టం. కాబట్టి అందుకని ఇప్పుడు కాంగ్రెస్ అంతా ఆలోచించుకొని ఖచ్చితంగా ఓకే చెప్పాలి. ఇందులో ఎటువంటి భయం లేదు. కాకపోతే ఏంటంటే భారతదేశం గట్టిగా మాట్లాడాలంటే ఏం గట్టిగా మాట్లాడాలి? ఇప్పుడు ఈ $88 బిలియన్ యొక్క వ్యాపారాన్ని మిగతా ప్రపంచంలో అన్నింటిలో కూడా అమ్మడానికి చూస్తోంది. దానికోసమే కదా దాదాపు 40 టీములు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా గట్టిగా పనిచేస్తున్నాయి.
అదంతా రావాలంటే సమయం పడుతుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు సమయం పడుతుంది. ఇప్పటికిప్పుడే చెప్పేయాలంటే ఏం చెప్పేస్తారు?